గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జాములు జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జాములు తయారు చేసేటప్పుడు చాలామందికి మధ్యలో ఉండకట్టేస్తుంది లేదా గులాబ్ జాములు వేయించేటప్పుడు విరిగిపోతాయి. ఇలా కాకుండా చేయాలి అంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ముందుగా మీకు నచ్చిన ఏదో ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోండి. ఇక్కడ మనం ప్రియా గులాబ్ జామున్ మిక్స్ యూస్ చేస్తున్నాము. ఇది 180 గ్రాములు ఉంది. ఇది ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే 2 కప్స్ వచ్చింది. ఈ 2 కప్స్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. 2 కప్స్ పౌడర్కి ఇక్కడ 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ తగ్గించుకుని పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు గులాబ్ జామున్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిండిని చపాతీ కలిపినట్టు కాకుండా పైన పిండి అంతా కూడా దగ్గరికి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 1/2 కప్ వాటర్ సరిపోయిందండి. కొద్దిగా మిగిలిందంతే. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి